మరి నమ్మకంగా ఉన్నప్పుడు మెండైన దీవెనలు చూడగలం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియలు ఓపికతో చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇచ్చునంట. దేవునికి వాకి ప్రతి వానికి, ఆయన ప్రతి వానికి అంట, ప్రతి ఒక్కరికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చునంట. మరి వారి వారి క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తున్నట్టే, మరి నమ్మకత్వాన్ని బట్టి, నమ్మకంగా ఉన్న దాన్ని బట్టి దానియేలంట మరి అందరిలో ఉన్న వారందరిలో తను చేస్తున్న ఉద్యోగములు, మరి తను చేస్తున్న జాబ్లో 120 మంది 120లో ముగ్గురు ఎన్నుకున్నారు. ముగ్గులో తన ప్రధానుడు దానియేలు. మరి 6వ అధ్యాయాన్ని దానియేలు గ్రంథంలో కనుక చూస్తే ఇదంత కనబడుతుంది. దర్యావేషు కాలములో నమ్మకస్తుడయ్యని దేవునికి వాక్యం అంటుంది. అనగా సమయములు అక్కడ రాజు దగ్గర ఉద్యోగములు, మరి ఏదైనా వస్తువులు కానీ ముట్టడం కానీ లెక్క చెప్పడం కానీ మరి పనులు అప్పగించబడిన పనులలో ఎలాగున్నాడంటే చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి దేవుడు మనకు అప్పగించబడిన కుటుంబములు, మనకు అప్పగించబడిన పరిచయలు, మనకివ్వబడిన సమయములు, మనకిచ్చిన మరి ఆర్థిక పరిస్థితులు, మనకేదైతే దేవుడు ఏదైతే చేస్తుందో దాంట్లో మన జీవితం ఎలాగుంది. మరి 120 మందిలో ముగ్గురులో దానియేలు ముఖ్యుడైనప్పటికీ కూడా ఆ ఉన్న స్థితిలో ఎలాగున్నాడంటే, ఆ సమయం సరిపోవట్లేదయ్యా, 120 రాజ్యం అంతని రాజు తర్వాత అన్ని నేనే చూసుకోలే గనక సమయం సరిపోవట్లే అంటలేడు. మరి ముమ్మారు ప్రార్థించినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా, తన యథాప్రకారంగా ఆరాధిస్తున్నట్టుగా, శాసనం వ్యతిరేకంగా చేయబడ్డప్పుడు కూడా దానియేలు ముమ్మారు ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. అన్ని విషయాల్లో కూడా రాజ్యం అంతట్లో, పని విషయములో, సమయ విషయములో, ఇటు దేవుని విషయములో, ఇటు రాజు దగ్గర ఉద్యోగములో కూడా ఎలాగున్నాడంటే నమ్మకమైన వాడిగా ఉన్నాడు. అందుకే బైబిల్ ఏమంటే తెలుసా, నమ్మకమైన వానికి మెండైన దీవెనలంట. దానియేలు స్థానం, దానియేలు పొజిషన్, దానియేలు పరిస్థితి ఎలాగైపోయిందంటే ఇంకా ఉన్నతంగా, మరి దర్యావేషు కాలములో హెచ్చించబడినట్టుగా, అనేక దానములు అనుగ్రహించబడినట్టుగా, మరి తన ఆత్మీయ జీవితం కూడా రాను రాను అంచెలంచెలుగా ఎదిగినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. కారణం ఏంటంటే నమ్మకత్వం అండి.